Hello everyone, I am Lokesh from IIIT Sri City and I am studying second year computer science engineering. So today's session 3 discuss చేద్దాం inverse trigonometric functions chapter. లాస్ట్ సెషన్ లో మనం ఎక్సర్సైజ్ నైన్త్ క్వశ్చన్ దగ్గర స్టాప్ చేసాం రైట్, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 2.2 నైన్త్ క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 2.2 నైన్త్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో క్వశ్చన్ ఏముంది, tan 1/2 ఆఫ్ sin ఇన్వర్స్ 2x/1 + x² ప్లస్ cos ఇన్వర్స్ 1 - x² బై 1 - y² బై 1 + y². అండ్ కండిషన్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ, mod x less than 1, y greater than 0 అండ్ xy less than 1. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫార్ములాస్ కనిపిస్తున్నాయి రైట్. సో సపోజ్ మనం ఎక్స్ ప్లేస్ లో tan θ సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో tan θ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫార్ములా. సో మనం ఏం చేద్దాం అంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 tan θ బై 1 + tan² θ అంటే అది ఏమవుతుంది మనకు, సో అది sin 2θ రైట్. sin 2θ ఫార్ములా, sin 2θ ఫార్ములా tan టర్మ్స్ లో 2 tan θ బై 1 + tan² θ రైట్. నెక్స్ట్ cos 2θ ఫార్ములా ఏమవుతుంది, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sin ఇన్వర్స్ cos ఇన్వర్స్ ఉంది. సో ఇది మనకి ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి, సైన్ యాంగిల్లో కన్వర్ట్ అవ్వాలి రైట్. అప్పుడు మనకు సైన్ ఇన్వర్స్ అండ్ సైన్ బోత్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ cos 2θ ఫార్ములా ఏముంటుంది మనకు, 1 - tan² θ బై 1 + tan² θ. సో మనం ఎక్స్ అండ్ వై ఏమని తీసుకుందామంటే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ, వై ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరే యాంగిల్ తోటి తీసుకుందాం tan φ. సో ఎందుకంటే సేమ్ యాంగిల్స్ ఉంటుంది రైట్, ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఎక్స్ వై. సో డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుందాం θ అండ్ φ. సో ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం అందులో. tan 1/2 ఆఫ్ sin ఇన్వర్స్ 2 tan θ బై 1 + tan² θ ప్లస్ cos ఇన్వర్స్ 1 - tan² φ డివైడెడ్ బై 1 + tan² φ రైట్. నెక్స్ట్ ఏమవుతుంది, సో ఇక్కడ sin 2θ cos 2θ రాసుకుంటాం రైట్. tan 1/2 ఆఫ్ sin ఇన్వర్స్, సో ఇదేంటిది sin 2θ ప్లస్ cos ఇన్వర్స్ cos 2θ. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి రైట్. sin ఇన్వర్స్ sin, cos ఇన్వర్స్ cos క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చే రిజల్ట్ ఏంటిది, tan 1/2 ఆఫ్, సో ఇక్కడ 5 ఉంది, θ కాదు 5. సో tan 1/2 ఆఫ్ 2θ ప్లస్ 2φ. సో ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు రైట్. సో tan ఆఫ్ θ ప్లస్ φ వస్తుంది మనకు ఆన్సర్ రైట్. మన θ అండ్ φ వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ, సో ఎక్స్ వాల్యూ tan θ తీసుకున్నాం, y వాల్యూ tan φ తీసుకున్నాం. సో θ ఏమవుతుంది tan ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ φ ఏమవుతుంది tan ఇన్వర్స్ y రైట్. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫైనల్ ఆన్సర్ లో. tan ఆఫ్ సో ఇది కాదు మనం ఇక్కడ చేయాల్సింది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఏ ఫామ్ లో ఉంది, tan ఆఫ్ a + b ఫామ్ లో ఉంది రైట్. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసి లాస్ట్ కి మనం θ అండ్ φ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దీన్ని ఫర్దర్ ఏం సింప్లిఫై చేయొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే tan ఆఫ్ a + b ఫామ్ లో కనిపిస్తుంది రైట్. సో tan ఆఫ్ a + b ఫార్ములా ఏంటిది, tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 - tan a ఇంటూ tan b రైట్. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే tan θ ప్లస్ tan φ డివైడెడ్ బై 1 - tan θ ఇంటూ tan φ రైట్. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనం ఏమనుకున్నాం, ఎక్స్ tan θ అనుకున్నాం అండ్ y tan φ అనుకున్నాం. సో ఎక్స్ వై టర్మ్స్ లో రాద్దాం దీన్ని, ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 - xy రైట్. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్. సో మనకి ఏం అడిగాడు ఇక్కడ, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ అన్నాడు. సారీ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇది మనకి ఇచ్చే క్వశ్చన్ యొక్క వాల్యూ, ఎక్స్ ప్లస్ వై బై 1 - xy రైట్. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ 16 to 18, ఎక్సర్సైజ్ 16 to 18. సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఎక్సర్సైజ్ 10 to 15 రైట్. సో 10th క్వశ్చన్ ఏముంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2π/3. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. సో మనం 2π/3ని ఏమని రాయొచ్చు ఇక్కడ, 2π/3ని 3π - π/3 అని రాయొచ్చు రైట్. 3π - π/3. సో ఇది కూడా 2π/3 ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు, π - π/3. సో ఇక్కడ దీన్ని 3ని సపరేట్ చేస్తే 3π/3 π - π/3. సో π - π/3 అని రాయొచ్చు రైట్. సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2π/3 ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం రైట్. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2π/3 ప్లేస్ లో π - π/3 సబ్స్టిట్యూట్ చేద్దాం, సైన్ ఆఫ్ π - π/3 రైట్.
సో అప్పుడేమవుతుంది సైన్ ఆఫ్ పై మైనస్ పై బై 3 అంటే సో ఇది 180 డిగ్రీస్ అంటే యాంగిల్ చేంజ్ అవ్వదు రైట్. సో ఇది మనం ట్రిగ్నోమెట్రీలో డిస్కస్ చేస్తాం రైట్. సైన్ ఆఫ్ పై మైనస్ పై బై 3 అంటే సైన్ పై బై 3 అండ్ సైన్ ఏముంటుంది పై మైనస్ పై బై 3 అంటే సెకండ్ క్వాడ్రంట్లో లై అవుతుంది అండ్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఉంటుంది రైట్. సో సైన్ పై బై 3 వస్తుంది వాల్యూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 3. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 3 అంటే ఏమవుతుంది పై బై 3 రైట్. సో దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 పై బై 3 వాల్యూ ఏమొచ్చింది మనకు పై బై 3 రైట్. సో పై బై 3 ఫైనల్ ఆన్సర్. సో మనం ఎప్పుడైనా సరే ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు రైట్. మనం ఎప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తామంటే డైరెక్ట్‌గా ఎప్పుడు క్యాన్సిల్ చేస్తామంటే సో మనకు సైన్ తెలిసినప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాం రైట్. సో ఇక్కడ ఇది మనకు సైన్ తెలీదు. సో దీన్ని కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇది సెకండ్ క్వాడ్రంట్లో లై అవుతుంది. సో దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని లాస్ట్‌కి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 3. సో ఇప్పుడు దీని రేంజ్ ఎక్కడుంది మనకు? సో సైన్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది మనకు? సైన్ రేంజ్ -π/2 టు π/2 రైట్. సో ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే π/3 అనేది ఈ రేంజ్‌లో లై అవుతుంది. సో దీన్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసి π/3 అని రాస్తాం. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు రైట్. ఎందుకంటే 2π/3 అనే యాంగిల్ ఈ రేంజ్‌లో లై అవ్వదు. సో 2π/3 అంటే 120 డిగ్రీస్ రైట్. సో 120 డిగ్రీస్ అంటే గ్రేటర్ దాన్ 90 ఈ రేంజ్‌లో మనకు లై అవ్వదు రైట్. కాబట్టి మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. సో ఈ రేంజ్‌లో వచ్చేటట్టు కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ సింప్లిఫై చేస్తున్నాం రైట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ పాయింట్. నెక్స్ట్ 11th క్వెషన్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 3π/4. సో ఇక్కడ కూడా 3π/4 అంటే 3 × 45 డిగ్రీస్ రైట్. 135 డిగ్రీ. సో tan యొక్క రేంజ్ ఏమవుతుంది మనకు? tan రేంజ్ 0 to π రైట్. సారీ tan రేంజ్ -π/2 to π/2. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 135 డిగ్రీ రేంజ్‌లో లేదు రైట్. సో 135 డిగ్రీ ఈ రెండిటి మధ్యలో ఉండదు. కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేయాలి ఈ రేంజ్‌లోకి వచ్చేటట్టు. సో మనం ఏమని రాయొచ్చు? 3π/4ని 4π - π/4 అని రాయొచ్చు రైట్. అండ్ దీన్నే π - π/4 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ tan 3π/4 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సో 3π/4 ప్లేస్‌లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఆఫ్ π - π/4 రైట్. సో tan ఆఫ్ π - π/4 ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ π - π/4 అంటే tan π/4 అండ్ యాంగిల్ ఏమవుతుంది? π - π/4 అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో లై అవుతుంది రైట్. సో సెకండ్ క్వాడ్రంట్లో tan ఏమవుతుంది? నెగెటివ్. సో tan π - π/4 అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో లై అవుతుంది రైట్. సో సెకండ్ క్వాడ్రంట్లో tan వాల్యూ ఏమవుతుంది? నెగెటివ్. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం ఇక్కడ? సారీ జస్ట్ ఎ మినిట్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం రైట్. ఏంటిది 2 ఫ్యామిలీస్‌గా డివైడ్ చేస్తున్నాం. సైన్ అండ్ కాస్‌ని సైన్, కాస్. సో వీటితోటి రిలేటెడ్ ఫంక్షన్స్ ఏముంటాయి? సైన్, దాని రెసిప్రోకల్ కొసీకెంట్ అండ్ tan. సో ఇది ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేసాం మనం. ఇక్కడ ఒకసారి రివైజ్ చేస్తున్నా దాన్ని. కాస్, సీకెంట్, కాట్. సో tan ఆఫ్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం. tan ఆఫ్ -θ ఏమవుతుంది? -tan θ రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -tan θ ఉంది. దాన్ని ఏమని రాయొచ్చు మనం? tan ఆఫ్ -θ రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది? -π/4 అనేది ఈ రేంజ్‌లో లై అవుతుంది రైట్. సో -π/4 అంటే -45 డిగ్రీ ఈ రేంజ్‌లో లై అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఈ 2 క్యాన్సిల్ అండ్ మనకొచ్చే వాల్యూ ఏమవుతుంది? -π/4. సో దేర్‌ఫోర్ వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 3π/4. సో దీని వాల్యూ ఏమొస్తుంది మనకు? ఈజ్ π/4 రైట్. సారీ -π/4. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ ఉన్న యాంగిల్ రేంజ్‌లో ఏదైతే ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ ఉంటుందో ఆ రేంజ్‌లో లై అవ్వకపోతే దాన్ని మనం ఆ రేంజ్‌లోకి తీసుకొస్తాం రైట్. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 12th క్వెషన్ tan ఆఫ్ sin ఇన్వర్స్ 3/5 ప్లస్ cot ఇన్వర్స్ 3/2. సో ఇక్కడ ఏం చేద్దామంటే sin ఇన్వర్స్ 3/5ని x అనుకుందాం అండ్ cot ఇన్వర్స్ 3/2ని y అనుకుందాం. పుట్ sin ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు x అండ్ cot ఇన్వర్స్ 3/2 ఈజ్ ఈక్వల్ టు y. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు? ఈ sin ఇన్వర్స్ అటువైపు వెళ్తే sin x ఈజ్ ఈక్వల్ టు 3/5 అండ్ ఇక్కడ ఏమవుతుంది? cot y ఈజ్ ఈక్వల్ టు 3/2. సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయొచ్చు దీన్ని మనం? సో ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఫార్మ్‌లో తీసుకొద్దాం రైట్. సో ఇక్కడ cot ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే మనం cos x ఫైండ్ అవుట్ చేద్దాం రైట్. సో ఇక్కడ నుండి cos x ఏమవుతుంది? cos x ఈజ్ ఈక్వల్ టు √1 - sin² x రైట్. సో ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. cos x ఈజ్ ఈక్వల్ టు √1 - sin² x. నెక్స్ట్ secant x అంటే secant x ఈజ్ ఈక్వల్ టు 1/cos x రైట్.
సో ఇవి మనకు తెలిసిన ఫార్ములాస్. సో వీటిని యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేద్దాం. సో ఇక్కడ హోల్ పాయింట్ ఏంటిదంటే మనం దీన్ని టాన్ ఇన్వర్స్‌లోకి పట్టుకొద్దాం. రైట్? టాన్ ఇన్వర్స్‌లోకి తీసుకొద్దాం. సో టాన్ ఎక్స్ ఏమవుతుంది? సో రెడ్ కలర్‌లో ఉన్నాయండి ఫార్ములాస్ లేదంటే ఐడెంటిటీస్. టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో ఇది కూడా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి వస్తుంది. రైట్? సో ఇప్పుడు వీటిని అప్లై చేద్దాం. సో ఫస్ట్ కాస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేద్దాం. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ 3/5 హోల్ స్క్వేర్. రైట్? సో అండర్ రూట్ 1 మైనస్ 9/25 అండర్ రూట్ 16/25. సో కాస్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5. రైట్? కాస్ ఎక్స్ వాల్యూ 4/5 వస్తుంది. సో ఇక్కడ నుంచి సీకెంట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ వాల్యూ 5/4. రైట్? సో ఇప్పుడు టాన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయొచ్చు మనం. ఫస్ట్ కాస్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం సైన్ నుంచి, అండ్ నెక్స్ట్ కాస్ నుంచి సీకెంట్, సీకెంట్ నుంచి టాన్. సో ఈ విధంగా టాన్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. టాన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? అండర్ రూట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ఎంత? 5/4. 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 1 అండర్ రూట్ 25/16 మైనస్ 1 అండర్ రూట్ 9/16. సో టాన్ ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ ఏమొస్తుంది? టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4. రైట్? టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ కాట్ ఎక్స్ కూడా ఫైండ్ ఔట్ చేద్దాం. సింపుల్. కాట్ ఎక్స్ ఏమవుతుంది? దీని రెసిప్రోకల్. రైట్? కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌ని ఏమని రాయొచ్చు? టాన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ 3/2. సో ఇది మనకిచ్చిన క్వెషన్, అండ్ మనం ఈ 2 వాల్యూస్‌ని ఎక్స్ అండ్ వై అనుకున్నాం. రైట్? సో ఇదేమవుతుంది? టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఈ వాల్యూ ఎక్స్ అనుకున్నాం, ఈ వాల్యూ వై అనుకున్నాం. రైట్? సో ఎక్స్, వై అక్కడ రీప్లేస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ మనం టాన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. రైట్? సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఎందుకు ఫైండ్ ఔట్ చేస్తున్నామంటే ఇది మనకి సో ఇది ఏ ఫార్ములా? టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. రైట్? సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమవుతుంది? టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. సో మనకు టాన్ ఎక్స్ అండ్ టాన్ వై ఈ 2 వాల్యూస్ తెలిస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. రైట్? సో అందుకు మనం ఇక్కడ టాన్ ఎక్స్ అండ్ టాన్ వై ఫైండ్ ఔట్ చేస్తున్నాం. రైట్? ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనం టాన్ వై ఫైండ్ ఔట్ చేయొచ్చు. రైట్? కాట్ వై వాల్యూ 3/2 అంటే టాన్ వై ఏమవుతుంది? టాన్ వై ఈజ్ ఈక్వల్ టు దీని రెసిప్రోకల్ 2/3. సో ఇది టాన్ వై వాల్యూ అండ్ ఇది టాన్ ఎక్స్ వాల్యూ. సో ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. రైట్? సో టాన్ ఎక్స్ ఎంత? 3/4 ప్లస్ టాన్ వై ఎంత మనకు 2/3. సో టాన్ ఎక్స్, టాన్ వై సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 3/4 ఇంటూ 2/3. 3, 3 క్యాన్సిల్, 2 1 జా 2 2 జా. సో న్యూమరేటర్‌లో ఏమొస్తుంది? ఎల్సీఎం చేస్తే 12, 9 ప్లస్ 8 డివైడెడ్ బై డినామినేటర్‌లో ఏముంది? 1 మైనస్ 1/2. సో 17/12 డివైడెడ్ బై 1/2. 2 1 జా 2, 6 జా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 17/6. రైట్? సో ఇదేంటిది? దీని వాల్యూ. సో ఏదైతే మనకు క్వెషన్ ఉందో దాని వాల్యూ 17/6 వస్తుంది. రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం ఈ టర్మ్‌ని ఎక్స్ అనుకున్నాం అండ్ ఈ టర్మ్‌ని వై అనుకున్నాం. సో అక్కడి నుంచి మనకి ఇదేం కనిపిస్తుంది? టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఫార్మ్‌లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఈ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు టాన్ ఎక్స్ అండ్ టాన్ వై వాల్యూస్ తెలవాలి. రైట్? సో టాన్ ఎక్స్ అండ్ టాన్ వై వాల్యూస్ ఇక్కడ నుంచి మనం ఫైండ్ ఔట్ చేస్తాం. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకున్నాం. సైన్ ఎక్స్ వాల్యూ వచ్చింది. అండ్ సైన్ ఎక్స్ నుంచి కాస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ చేసినా కూడా మనకు టాన్ ఎక్స్ వస్తుంది. రైట్? సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. సో అక్కడ నుంచి కూడా డైరెక్ట్ మనం టాన్ ఎక్స్ వాల్యూ 3/4 అని చెప్పొచ్చు. రైట్? సో టాన్ ఎక్స్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ టాన్ వై ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ మనకు కాట్ వై వాల్యూ ఉంది. సో కాట్ వై వాల్యూని రెసిప్రోకల్ చేస్తే అదే టాన్ వై. రైట్? సో టాన్ వై ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఈ 2 ఫార్ములాస్‌కి జస్ట్ ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే ఇక్కడ. రైట్? టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై. సో ఇక్కడ టాన్ ఎక్స్ అండ్ టాన్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 13th క్వెషన్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 7π/6. సో దీని వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సేమ్ కాస్ ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ ఏమవుతుంది మనకు? కాస్ అంటే 0 to π. రైట్? ఇది మన రేంజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7π/6 అనేది గ్రేటర్ థాన్ π. రైట్? 7π/6 అంటే గ్రేటర్ థాన్ π. సో అంటే ఇది ఔట్ ఆఫ్ ది రేంజ్ ఉంది. ఔట్ ఆఫ్ ది రేంజ్. సో దీన్ని ఏం చేయాలి మనం? కన్వర్ట్ చేయాలి. ఈ రేంజ్‌లో వచ్చేటట్టు కన్వర్ట్ చేయాలి. రైట్? సో 7π/6ని ఏమని రాయొచ్చు మనం? 7π/6ని 2π మైనస్ π/6 అని రాయొచ్చు. రైట్? సారీ 2π మైనస్ 7π/6. సో 2π మైనస్ 7π/6 ఏమవుతుంది? ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే 5π/6 అవుతుంది. అండ్ 5π/6 ఈ రేంజ్‌లో లై అవుతుంది. రైట్? సో 5π/6 అనేది 0 to π మధ్యలో ఉంటుంది.
సో ఈ వాల్యూ కన్సిడర్ చేయొచ్చు మనం. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 7π/6 ప్లేస్. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7π/6 అనేది నాట్ ఈక్వల్ టు 5π/6. బట్ మనం ఈ వాల్యూ ఎందుకు రాసుకుంటున్నాం అంటే సపోజ్ దీనికి కాస్ అప్లై చేస్తే మనకు సేమ్ వాల్యూ వస్తుంది, రైట్? సో ఏంటిదంటే కాస్ ఆఫ్ 2π మైనస్ 7π/6. సార్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ ఏమొస్తుంది మనకు? కాస్ 7π/6 వస్తుంది, రైట్? సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్. సో కాస్ 7π/6 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో లై అవుతుంది, రైట్? సో ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు పాజిటివ్. సో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. కాస్ 7π/6 అంటే కాస్ 2π మైనస్ 7π/6. సో ఇక్కడ నుండి ఇది 5π/6 ఈ రేంజ్లో లై అవుతుంది. సో ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు, రైట్? సో మన వాల్యూ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 5π/6. అండ్ మన క్వశ్చన్లో అడిగింది కూడా దీని వాల్యూ ఏంటిదని. సో ఇది ఫైనల్ ఆన్సర్, రైట్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి కరెక్ట్, రైట్? ఆప్షన్ బి కరెక్ట్. సో దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు, రైట్? 7π/6 అబ్జర్వ్ చేస్తే దీన్ని 5 ప్లస్ 5/6 అని కూడా రాయొచ్చు, రైట్? 7π/6ని 5 ప్లస్ 5/6 అని రాయొచ్చు. 6π ప్లస్ 5/6 7π/6. సో ఒకసారి ఈ విధంగా సాల్వ్ చేసి చూద్దాం. కాస్ ఆఫ్ కాస్ 5 ప్లస్ 5/6. సో దీని వాల్యూ ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5/6. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ క్వాడ్రంట్లో లై అవుతుంది? 5 ప్లస్ 5/6 అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో లై అవుతుంది, రైట్? అండ్ థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది? నెగిటివ్. సో ఇక్కడ నుండి ఏమవుతుంది? మైనస్ కాస్ 5/6 అంటే కాస్ 5 మైనస్ 5/6, రైట్? సో మైనస్ కాస్ 5/6 అంటే కాస్ ఆఫ్ 5 మైనస్ 5/6. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ ఆఫ్ 5 మైనస్ 5/6 అంటే కాస్ 5/6. అండ్ ఇది ఏ క్వాడ్రంట్లో లై అవుతుంది? సెకండ్ క్వాడ్రంట్, రైట్? సో ఇది నెగిటివ్. సో ఇక్కడ నుండి ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5π/6. అండ్ ఈ టూ వాల్యూస్ క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ 5π/6. సేమ్ అదే వాల్యూ వస్తుంది, రైట్? సో ఇది థర్డ్ వన్. సో సారీ, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, రైట్? 5π/6. నెక్స్ట్ 14th క్వశ్చన్. సైన్ ఆఫ్ 5/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. సో ఇక్కడ కూడా దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఈజ్ ఈక్వల్ టు, సో -1/2 ఏమని రాయొచ్చు మనం? సైన్ యాంగిల్స్లో 1/2 ఎప్పుడు వస్తుంది మనకు సైన్ టేబుల్లో? సైన్ 5/6, రైట్? సైన్ 5/6 1/2. మైనస్ యాస్టీస్ 1/2 ప్లేస్లో సైన్ 5/6 రాసుకుందాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ -5/6, రైట్? సో ఇక్కడ నుండి ఈ 2 క్యాన్సిల్. సో దీని వాల్యూ ఏమొస్తుంది? -5/6. సో దేని వాల్యూ ఇది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 వాల్యూ -5/6, రైట్? సో ఈ -5/6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదైతే -5/6 వచ్చిందో దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుంది? సైన్ ఆఫ్ 5/3 మైనస్ ఆఫ్ -5/6, రైట్? సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే సైన్ ఆఫ్ 5/3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 5/6. సో సైన్ ఆఫ్ ఎల్సిఎం 6, 2π ప్లస్ 5 3π. సైన్ ఆఫ్ 5/2. సో సైన్ 5/2 వాల్యూ ఏమవుతుంది? సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సో 1 ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్, రైట్? ఆప్షన్ డి కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏదైతే కనిపిస్తుందో ఈ వాల్యూని సింప్లిఫై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ యాజ్ సింపుల్. సో నెక్స్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్. 15th క్వశ్చన్. tan ఇన్వర్స్ √3 మైనస్ cot ఇన్వర్స్ ఆఫ్ -√3. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది సింపుల్. tan ఇన్వర్స్ √3 అంటే సో ఇక్కడ √3 tan టర్మ్స్లో రాసుకుంటాం, రైట్? సో ఏమవుతుంది? tan ఇన్వర్స్ √3 ఎప్పుడు వస్తుంది మనకు tan టేబుల్లో? tan 60 degrees √3, రైట్? సో tan 60 అంటే tan 5/3. tan 5/3 వాల్యూ √3, రైట్? మైనస్ cot ఇన్వర్స్. నెక్స్ట్ కాట్లో √3 ఎప్పుడు వస్తుంది? cot 5/6, రైట్? సో మైనస్ యాస్టీస్ రాస్తున్నాం అండ్ √3 ప్లేస్లో cot 5/6 రాస్తున్నాం. సో cot 5/6 వాల్యూ √3. సో ఇక్కడ నుండి ఏమవుతుంది? ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్. సో ఈ వాల్యూ ఏమవుతుంది? 5/3. tan ఇన్వర్స్ ఆఫ్ tan 5/3 అంటే 5/3 మైనస్. అండ్ ఇక్కడ ఏమవుతుంది? మనం డిస్కస్ చేసాం ఫ్యామిలీ 2, రైట్? cot అంటే కాస్ సీకెంట్ cot. సో మనం ఏం డిస్కస్ చేసాం? cot ఆఫ్ మైనస్ థీటా అంటే 5 మైనస్ cot ఇన్వర్స్ థీటా అని డిస్కస్ చేసాం, రైట్? సో ఇది ఒక ఫార్ములా టైప్, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏముంది? మైనస్ cot 5/6. సో ఈ ఫార్ములా యూజ్ అవ్వదు ఇక్కడ, రైట్? ఎందుకంటే ఇది cot ఆఫ్ మైనస్ థీటా ఉంటే ఇది అప్లై చేస్తాం. కానీ మనకేముంది? మైనస్ cot థీటా ఉంది. సో ఇది అవసరం లేదు. సో ఇది ఏమని రాయొచ్చు మనం?
మైనస్ కాట్ పై బై 6 అంటే కాట్ ఆఫ్ పై మైనస్ పై బై 6 అని రాయొచ్చు, రైట్? సో కాట్ ఆఫ్ పై మైనస్ పై బై 6 ఏమవుతుంది? సో ఫస్ట్ అయితే ఇది కాట్ పై బై 6 అవుతుంది, రైట్? ఇప్పుడు సైన్ అబ్జర్వ్ చేస్తే సో పై మైనస్ పై బై 6 అంటే ఇది ఏ క్వాడ్రంట్లో లై అవుతుంది? సెకండ్ క్వాడ్రంట్, రైట్? సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఏమవుతుంది? నెగటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగటివ్. సో ఇది నెగటివ్ కాట్ పై బై 6 అవుతుంది, రైట్? సో ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ కాట్ పై బై 6 ప్లేస్లో కాట్ ఆఫ్ పై మైనస్ పై బై 6 సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? కాట్ ఆఫ్ పై మైనస్ పై బై 6. సో ఇప్పుడు మనం ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు, కాట్ అండ్ కాట్ ఇన్వర్స్. పై బై 3 మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ పై బై 6, రైట్? పై మైనస్ పై బై 6 పై బై 6. సో పై బై 6 ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్లో లై అవుతుంది, రైట్? 0 to పై మధ్యలో ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు డైరెక్ట్. కాట్ ఇన్వర్స్ అండ్ కాట్ డైరెక్ట్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చే వాల్యూ ఏంటిది? 5π/6. 5/3 మైనస్ 5π/6. సో ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 6, 2π మైనస్ 3 మైనస్ 5π మైనస్ 3π/6. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? -π/2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అండ్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి కరెక్ట్. సో ఇక్కడతో ఎక్సైజ్ 2.2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మిస్‌లేనియస్ ఎక్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 13π/6. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 13π/6 అనేది ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్లో లై అవ్వాలి, రైట్? కాస్ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ 0 to π అండ్ 13π/6 అనేది దీని బయట ఉంటుంది. సో దీన్ని మనం ఫస్ట్ ఇందులో కన్వర్ట్ చేద్దాం, ఈ రెండింటి మధ్యలో వచ్చేటట్టు యాంగిల్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్, సో 13π/6 ఏమని రాయొచ్చు? 13π/6 ఈజ్ ఈక్వల్ టు 2π ప్లస్ π/6 అని రాయొచ్చు, రైట్? 2π ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 13π/6. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2π ప్లస్ π/6. నెక్స్ట్ ఏమవుతుంది? సో కాస్ ఆఫ్ 2π ప్లస్ π/6 అంటే కాస్ π/6, రైట్? కాస్ π/6 అండ్ ఇది ఏ క్వాడ్రంట్లో లై అవుతుంది? సో ఇక్కడ సైన్ చూద్దాం. 2π ప్లస్ π/6 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో లై అవుతుంది, రైట్? అండ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. సో కాస్ π/6. సో ఇప్పుడు π/6 అనేది ఈ రెండింటి మధ్యలో లై అవుతుంది, రైట్? ఈ ఈ యాంగిల్ ఈ రేంజ్లో. సో మనం ఈ రెండు డైరెక్ట్ క్యాన్సిల్ చేసి π/6 అని చెప్పొచ్చు ఈ వాల్యూ, రైట్? సో π/6. సో ఇది మన ఫైనల్ ఆన్సర్, రైట్? సో ద వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 13π/6. సో ఏమొస్తుంది దీని వాల్యూ? π/6, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, tan ఇన్వర్స్ ఆఫ్ tan 7π/6. సో ఇక్కడ కూడా సేమ్, ఇది 0 to π రేంజ్లో లేదు, రైట్? 7π/6 అంటే గ్రేటర్ దాన్ π. సో దీన్ని ఫస్ట్ ఈ రేంజ్లోకి తీసుకొద్దాం. 7π/6 ఏమని రాయొచ్చు మనం? 7π/6 ఈజ్ ఈక్వల్ టు π ప్లస్ π/6 అని రాయొచ్చు, రైట్? 5 ప్లస్ π/6 7π/6. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ 5 ప్లస్ π/6, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది ఇది? tan ఆఫ్ 5 ప్లస్ π/6 వాల్యూ ఏమవుతుంది? tan π/6, రైట్? tan π/6 అండ్ యాంగిల్ ఏమవుతుంది? 5 ప్లస్ π/6 అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో లై అవుతుంది, రైట్? 5 ప్లస్ π/6 అంటే థర్డ్ క్వాడ్రంట్లో లై అవుతుంది అండ్ థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. సో పాజిటివ్ tan x. అండ్ ఇప్పుడు π/6 వాల్యూ ఈ రెండిటి రేంజ్లో లై అవుతుంది, రైట్? 0 to π మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఈ రెండు డైరెక్ట్ క్యాన్సిల్ అండ్ వాల్యూ ఏమవుతుంది? దీని వాల్యూ π/6. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది? π/6. సో దీని వాల్యూ π/6. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏముంది? ప్రూవ్ దట్. సో ఇవన్నీ ప్రూఫ్ క్వశ్చన్స్. 2 sin ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 24/7. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ఇక్కడ ఏమనుకుందాం అంటే sin ఇన్వర్స్ 3/5ని x అనుకుందాం. సో లెట్ sin ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు x. సో అప్పుడు sin x వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ నుంచి sin ఇన్వర్స్ అటు వెళ్తే sin x ఈజ్ ఈక్వల్ టు 3/5 అవుతుంది, రైట్? సో sin x ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఇక్కడ నుంచి మనం cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ tan ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి cos x వాల్యూ కావాలి, రైట్? sin x వాల్యూ ఉంది. సో cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. cos x ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ sin స్క్వేర్ x. సో sin x వాల్యూ మనకు తెలుసు, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 3/5 హోల్ స్క్వేర్ √1 మైనస్ 9/25 √16/25. సో cos x వాల్యూ ఏమొస్తుంది? 4/5, రైట్? సో ఇప్పుడు tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. tan x ఏమవుతుంది? sin x బై cos x. సో ఈ టూ వాల్యూస్ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేద్దాం. sin x వాల్యూ 3/5, cos x వాల్యూ 4/5. సో ఇదేమవుతుంది? 5 క్యాన్సిల్, 3/4. సో tan x వాల్యూ 3/4. సో ఇక్కడ ఏమొచ్చింది? tan x వాల్యూ 3/4. సో దేర్ఫోర్
దేర్‌ఫోర్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ టాన్ ఇన్వర్స్ 3/4 రైట్? టాన్ ఇన్వర్స్ 3/4. సో, ఈ టాన్ అటువైపు వెళ్తే టాన్ ఇన్వర్స్ 3/4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 3/4. సో, ఈ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ? సో, ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం రైట్? సో, ఫస్ట్ మనకేముంది ఇక్కడ సైన్ ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఉంది రైట్? అంటే సైన్ ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 రైట్? సో, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో, ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ సాల్వ్ చేద్దాం. ఎల్‌హెచ్‌ఎస్ ఏముంది మనకు క్వెషన్‌లో 2 సైన్ ఇన్వర్స్ 3/5. 2 సైన్ ఇన్వర్స్ 3/5. సో, ఇదేమవుతుంది 2 సైన్ ఇన్వర్స్ 3/5 టాన్ టర్మ్స్. సో, సైన్ ఇన్వర్స్ 3/5 వాల్యూ మనకు టాన్ ఇన్వర్స్ 3/4 వచ్చింది రైట్? సో, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 టాన్ ఇన్వర్స్ 3/4. సో, ఇక్కడ ఐడెంటిటీ యూజ్ చేద్దాం. ఏ ఐడెంటిటీ యూజ్ చేయొచ్చు? 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్. 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 - x². రైట్? సో, ఇప్పుడు ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తే ఏమొస్తుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x అంటే 2 ఇంటూ 3/4/1 - x². సో, x వాల్యూ ఏమవుతుంది? 3/4 హోల్ స్క్వేర్ రైట్? సో, దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 3 జా 6/4 3/2 రైట్? 2 1 జా 2 2 జా 3/2 డివైడెడ్ బై 1 - 9/16 టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 డివైడెడ్ బై 7 ఏమొస్తుంది? 7/8 న్యూమరేటర్‌లోకి వెళ్తే టాన్ ఇన్వర్స్ 24/7 వస్తుంది రైట్? సో, మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకున్నాం. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? టాన్ ఇన్వర్స్ 24/7 విచ్ అంటే ఆర్‌హెచ్‌ఎస్ రైట్? టాన్ ఇన్వర్స్ 24/7 ఆర్‌హెచ్‌ఎస్. సో, ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ హెన్స్ ప్రూవ్డ్ రైట్? సో, ఇది మన ప్రూఫ్. సో, ఒకసారి చూద్దాం మళ్ళీ. ఫస్ట్ ఏం చేస్తున్నాం? సైన్ ఇన్వర్స్ 3/5ని ఎక్స్ అనుకున్నాం రైట్? ఇక్కడ నుంచి సైన్ ఎక్స్ వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ కాస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ టాన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, టాన్ ఎక్స్ వరకు ఫైండ్ ఔట్ చేస్తున్నాం. టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో, ఆ తర్వాత ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఫైండ్ ఔట్ చేసాం రైట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4. సో, ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో అక్కడ మళ్ళీ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎక్స్ ప్లేస్‌లో సైన్ ఇన్వర్స్. సో, ఇక్కడ మనకు రిలేషన్ వస్తుంది. ఏ రిలేషన్ వస్తుంది? సైన్ ఇన్వర్స్ అండ్ టాన్ ఇన్వర్స్‌కి రిలేషన్ రైట్? సో, ఆ రిలేషన్ నుంచి మనం దీన్ని ప్రూవ్ చేస్తాం రైట్? ఇక్కడ సైన్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ రిలేషన్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకున్నాం. ఎల్‌హెచ్‌ఎస్ ఏదైతే ఈ వాల్యూ ఉందో ఇక్కడ టాన్ ఇన్వర్స్ మనకొచ్చిన రిలేషన్‌లో ఉన్న టాన్ ఇన్వర్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం రైట్? సో, నెక్స్ట్ ఇక సింప్లిఫికేషన్. సో, ఈ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం అండ్ ఫర్దర్ సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్‌గా ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ వస్తుంది రైట్? నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. సైన్ ఇన్వర్స్ 8/17 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 77/36. సో, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ సైన్ ఇన్వర్స్ 8/17ని ఎక్స్ అనుకుందాం. లెట్ సైన్ ఇన్వర్స్ 8/17 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో, ఇక్కడ నుండి సైన్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/17. నెక్స్ట్ సేమ్ మనం దీన్ని ఇక్కడ నుంచి టాన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేద్దాం. ఎందుకంటే మనకు రిలేషన్ ఉంది సైన్ ఇన్వర్స్ అండ్ టాన్ ఇన్వర్స్ రైట్? సో, సైన్ ఎక్స్ వాల్యూ వచ్చింది. కాస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √1 - sin స్క్వేర్ ఎక్స్. సో, √1 - sin ఎక్స్ వాల్యూ 8/17 హోల్ స్క్వేర్. sin స్క్వేర్ ఎక్స్ అంటే 8/17 హోల్ స్క్వేర్. √1 - 64/17 స్క్వేర్ 289. సో, దీని వాల్యూ ఏమొస్తుందంటే 15/17. సో, ఈ వాల్యూ 15/17 వస్తుంది. ఇదేంటిది? కాస్ ఎక్స్ వాల్యూ. సో, ఇప్పుడు టాన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? sin ఎక్స్ బై కాస్ ఎక్స్. 8/17/15/17. సో, టాన్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 8/15 రైట్? సో, ఇక్కడ నుండి ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 8/15. సో, ఈ క్వెషన్ మీకు సింపుల్‌గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వెషన్ సేమ్. సో, ఇలాంటి క్వెషన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అవుతాయి రైట్? సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 8/15 అండ్ ఫస్ట్ మనం ఎక్స్ దేన్ననుకున్నాం? సో, ఫస్ట్ ఇక్కడ ఎక్స్ దీన్ననుకున్నాం రైట్? సో, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు సైన్ ఇన్వర్స్ అండ్ టాన్ ఇన్వర్స్‌కి రిలేషన్ వస్తుంది రైట్? సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సైన్ ఇన్వర్స్ 8/17. సైన్ ఇన్వర్స్ 8/17 ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 8/15. సో, ఇది మనకొచ్చిన రిలేషన్ రైట్? సో, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో, ఇప్పుడు క్వెషన్ చూద్దాం. క్వెషన్‌లో ఎల్‌హెచ్‌ఎస్ ఏముంది? సో, ఇక్కడ మనం ఓన్లీ 1 పార్ట్ తీసుకున్నాం రైట్? ఎల్‌హెచ్‌ఎస్‌లో మనకు 2 టర్మ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఇది సింప్లిఫై చేసాం. నెక్స్ట్ దీన్ని కూడా సింప్లిఫై చేయాలి. సో, ప్రీవియస్ క్వెషన్‌లో మనకు ఓన్లీ 1 టర్మ్ ఉంది ఎల్‌హెచ్‌ఎస్‌లో రైట్? సో, 1 టర్మ్ తీసుకుంటే సరిపోద్ది. కానీ మనకి ఎప్పుడైతే 2 టర్మ్స్ ఉంటాయో 2 టర్మ్స్‌ని ఈ విధంగా తీసుకుంటాం రైట్? సో, నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ 3/5ని y అనుకుందాం. లెట్ సైన్ ఇన్వర్స్ 3/5 ఈజ్ ఈక్వల్ టు y. సో, ఇప్పుడు సైన్ y ఏమవుతుంది ఇక్కడ? సైన్ y ఈజ్ ఈక్వల్ టు 3/5. నెక్స్ట్ కాస్ y ఏమవుతుంది? కాస్ y ఈజ్ ఈక్వల్ టు 1 - sin² y.
సో దీని వాల్యూ 4/5 అవుతుంది cos y. సో ఇక్కడ నుంచి tan y ఏమవుతుంది? tan y is equal to sin y by cos y 3/4. 3/5/4/5 is equal to 3/4. సో ఇక్కడ నుండి y is equal to tan inverse 3/4 వస్తుంది, రైట్? సో ఈ y ప్లేస్లో మళ్ళీ ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూ అంటే sin inverse 3/5 is equal to tan inverse 3/4, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్లో చూద్దాం. క్వశ్చన్లో దీన్ని x అనుకున్నాం, అండ్ దీన్ని y అనుకున్నాం, రైట్? సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 77/36, రైట్? సో ఇప్పుడు ఈ tan ఇటువైపు వస్తే ఏమవుతుంది? tan ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 77/36. సో ఇప్పుడు సింపుల్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ఫార్ములా కనిపిస్తుంది? tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా, రైట్? tan ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది, రైట్? అంటే tan x ప్లస్ tan y డివైడెడ్ బై 1 మైనస్ tan x ఇంటూ tan y ఈజ్ ఈక్వల్ టు 77/36 ఉంది. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో మనకు రిలేషన్స్తో అవసరం లేదు, సో రిలేషన్స్తో పని లేదు. ఇక్కడ మనం డైరెక్ట్ tan x వాల్యూ tan y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇక్కడ tan y ఏమవుతుంది? 3/4. సో ఈ వాల్యూ ఒకటి మనకు కావాలి, అండ్ నెక్స్ట్ tan x వాల్యూ కావాలి, రైట్? సో ఈ రిలేషన్ అవసరం లేదు మనకు. ప్రీవియస్ క్వశ్చన్లో రిలేషన్ తోటి సాల్వ్ చేసాం, కానీ ఈ క్వశ్చన్లో మనకు tan ఆఫ్ a ప్లస్ b ఫార్మ్ ఉంది, రైట్? tan ఆఫ్ a ప్లస్ b ఫార్మ్లో ఉంది. సో మనకు రిలేషన్ అవసరం లేదు, tan a ప్లస్ tan b వాల్యూస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ tan x వాల్యూ ఒకటి కావాలి మనకు 8/50. సో ఈ 2 వాల్యూస్ తోటి మనకు ప్రూఫ్ అయిపోతుంది, రైట్? సో ఇది మనం ప్రూవ్ చేయాలి. tan x ప్లస్ tan y ఈజ్ ఈక్వల్ టు 77/36. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 8/15 ప్లస్ 3/4 డివైడెడ్ బై 1 మైనస్ 8/15 ఇంటూ 3/4. సో ఇది సాటిస్ఫై అయితే మనకు ఈ వాల్యూ ఒకవేళ మనకు 77/36 వస్తే మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూఫ్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ LCM 60 32 ప్లస్ 45 డివైడెడ్ బై 1 మైనస్ 3 1s 3 5s 4 1s 4 2s 1 మైనస్ 2/5. సో ఇది ఏమవుతుంది? 77/60 డివైడెడ్ బై 3/5. 5 1s 5 12s. సో ఇదేమవుతుంది? 77/36, రైట్? సో మనకేమొస్తుంది? ఇక్కడ ఏదైతే ఉందో 77/36 దీన్ని సింప్లిఫై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్, రైట్? సో ఇది కూడా సింపుల్ క్వశ్చన్, కాకపోతే కొంచెం డిఫరెంట్. ఏంటిది? మనం సేమ్ అంతే ఫార్ములా వస్తుంది మనకి ఇక్కడ. tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా వస్తుంది. సో దీన్ని x అనుకున్నాం, దీన్ని y అనుకున్నాం, అండ్ ఈ tan ఇట్ వస్తే tan ఆఫ్ x ప్లస్ y ఫార్ములా అప్లై చేయొచ్చు, రైట్? అండ్ ఎప్పుడైతే మనం ఇది x అనుకున్నామో ఇక్కడ నుంచి tan x ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఇక్కడ నుంచి tan y ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మన ఆన్సర్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది, రైట్? మనకు కావాల్సిన అవి 2 వాల్యూస్ tan x అండ్ tan y. నెక్స్ట్ 5th క్వశ్చన్. cos ఇన్వర్స్ 4/5 ప్లస్ cos ఇన్వర్స్ 12/13 ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 33/60. సో ఇది మనం ప్రూవ్ చేయాలి, రైట్? సో ఇక్కడ కూడా ఫస్ట్ ఈ టర్మ్ని θ అనుకుందాం, అండ్ ఈ టర్మ్ని φ అనుకుందాం, రైట్? లెట్ cos ఇన్వర్స్ 4/5 ఈజ్ ఈక్వల్ టు θ, cos ఇన్వర్స్ 12/13 ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరే యాంగిల్ అనుకుందాం φ. సో ఇక్కడ నుంచి cos θ ఏమవుతుంది? cos θ ఈజ్ ఈక్వల్ టు 4/5, అండ్ ఇక్కడ cos φ ఏమవుతుంది? cos φ ఈజ్ ఈక్వల్ టు 12/13. సో ఇక్కడ నుంచి మనం sin θ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. sin θ ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ cos స్క్వేర్ θ √1 మైనస్ 4/5 హోల్ స్క్వేర్ √1 మైనస్ 16/25. సో ఇదేమవుతుంది? 9/25. సో ఫైనల్గా మనకు sin θ వాల్యూ ఏమొస్తుంది? 3/5, రైట్? sin θ ఈజ్ ఈక్వల్ టు 3/5, అండ్ ఇక్కడ కూడా sin φ ఫైండ్ అవుట్ చేద్దాం. sin φ ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ cos స్క్వేర్ φ √1 మైనస్ 12/13 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ 1 మైనస్ 144/169. సో ఇక్కడ దీని వాల్యూ 5/13 అవుతుంది. sin φ ఈజ్ ఈక్వల్ టు 5/13. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? సో దీన్ని θ అనుకున్నాం, దీన్ని φ అనుకున్నాం, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్లో ఈ విధంగా రాసుకుందాం. దీని వాల్యూ θ, దీని వాల్యూ φ. సో θ ప్లస్ φ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 33/65, రైట్? సో ఇప్పుడు ఈ cos ఇన్వర్స్ అటు వెళ్తే cos ఆఫ్ θ ప్లస్ φ ఈజ్ ఈక్వల్ టు 33/65. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది మనకు? cos ఆఫ్ a ప్లస్ b. సో cos ఆఫ్ a ప్లస్ b ఫామ్లో ఏమవుతుంది? cos a cos b మైనస్ sin a sin b. సో ఎందుకు మనం ఇక్కడ సైన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? సైన్ వాల్యూస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ సైన్ వాల్యూస్ యూజ్ అవుతున్నాయి, రైట్? సో
సో ఇక్కడ కాస్ ఆఫ్ థీటా ప్లస్ ఫై ఏమవుతుంది, కాస్ థీటా కాస్ ఫై మైనస్ సైన్ థీటా సైన్ ఫై. సో ఇక్కడ సైన్ థీటా సైన్ ఫై వాల్యూస్ మనకు అవసరం, సో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ. కాస్ థీటా కాస్ ఫై, నెక్స్ట్ సైన్ థీటా సైన్ ఫై. సో ఈ 4 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ 4 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 33/65 వస్తే మన ప్రూఫ్ కరెక్ట్ అన్నట్టు, రైట్. కాస్ థీటా 4/5 ఇంటూ కాస్ ఫై వాల్యూ 12/13 మైనస్ సైన్ థీటా 3/5 ఇంటూ సైన్ ఫై 5/13, రైట్. 5 క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది 48/65 మైనస్ 3/13. సో ఎల్సిఎం 65, 48 మైనస్ 15, రైట్. సో ఇది సింపుల్ బేసిక్ క్యాలిక్యులేషన్. 48 మైనస్ 15 ఏమవుతుంది 33, రైట్. సో 33/65 వస్తుంది. అండ్ మనకి ఇంత ఆర్హెచ్ఎస్లో ఏముంది, ఆర్హెచ్ఎస్లో 33/65. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఎల్హెచ్ఎస్ వాల్యూ సింప్లిఫై చేస్తే మనకు 33/65 వస్తుంది, రైట్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్, దెర్ఫోర్ హెన్స్ ప్రూవ్, రైట్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్స్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.